మీరు మేషరాశిలో జన్మించారా? అయితే ఇన్ని రోజులుగా మీరు ఎప్పుడైనా ఒక మంత్రి లాగానే సలహాలు ఇస్తూ మీ ముందు వాళ్ళని గెలిపిస్తూ ఉన్నారా? ఇంకా మేషరాశి వాళ్ళు మీ భయాన్ని వీడి ధైర్యంగా ముందుకు నడవండి. మీ జీవితంలో అనూహ్యంగా గెలిచే విధంగా ఆల్రెడీ మంచి గ్రహ గోచారం ఉంది. ఎవరైతే మేషరాశిలో అశ్విని, భరణి, కృతికా నక్షత్రంలో జన్మించారో ఖచ్చితంగా మెయిన్‌గా భరణి నక్షత్రం 2, 3 పాదాలు, కృత్తికలో మొదటి పాదంలో జన్మించిన వాళ్ళకి ఈ రాబోయే డిసెంబర్ మాసం నుండి మీ దశ తిరగబోతుంది. మీరేదైనా వ్యాపారం ప్రారంభించారా? లేకపోతే వ్యాపారంలో పార్ట్నర్‌షిప్‌లో ఉన్నారా? ఖచ్చితంగా మీ పేరు పైన మీ వ్యాపార బిజినెస్ నేమ్‌ని మంచి పాజిటివ్ వైబ్రేషన్‌కి మీ డేట్ ఆఫ్ బర్త్‌కి సెట్ అయ్యే విధంగా సెట్ చేసి పెట్టండి. అనూహ్యంగా మీ వ్యాపారం అభివృద్ధి చెందబోతుంది. మీరు ఉద్యోగపరంగా మీకు ఉద్యోగంలో నచ్చినటువంటి సాలరీ రావట్లేదా? లేదా మీకు ఉద్యోగంలో తగినటువంటి ప్రాముఖ్యత లేదా? గుర్తింపు లభించడం లేదా? మీరు చేసిన పనికి ఎవరికో గుర్తింపు లభిస్తుందా? మీ పైన ఎప్పటికీ మీ తోటి సహచర ఉద్యోగులు పాలిటిక్స్ చేస్తున్నారా? ఖచ్చితంగా ఏదైనా ఒక నిప్పు లేనిదే పొగరాదండి. మీ పేరులో ఏదో ఒక దోషం ఉంటేనే ఖచ్చితంగా సమస్యలు తలెత్తుతాయి. ఎవరైతే మేషరాశిలో జన్మించారో మీ పేరులోని సంఖ్యాబలాన్ని సరిచేసుకోండి. సంఖ్యలతోటే ఖచ్చితంగా కోట్లు సంపాదించాలన్నా మొదటిగా లెక్క పెట్టాల్సింది రూపాయి. రూపాయి అంటే 1. మీ జీవితంలో మీ తలరాతను, నుదుటి రాతలను కూడా మార్చేది మీ చేతి గీతలకు అంత పవర్ ఉంటుంది. ఒకసారి మీ పేరులోని సంఖ్యాబలాన్ని సెట్ చేసుకున్నట్లయితే మీ జీవితం దేదీవ్యమానంగా వెలగబోతుంది.